హాయ్ అండి. ఇదైతే మాత్రం నిన్న తిరుమూర్తుల పూజ చేస్తానని చెప్పాను కదా! తిరుమూర్తుల పూజ లాగండి. నేను ఫస్ట్ అయితే మాత్రం మట్టి దీపాలైతే రెడీ చేసుకున్నాను. మట్టి దీపాలు రెడీమేడ్‌గా మార్కెట్‌లో కూడా దొరుకుతాయి గానీ, మేమెప్పుడు తీసుకురాలేదు. ఎప్పుడు ఇంట్లోనే రెడీ చేసుకుంటాం. మా నాన్న కూడా మట్టి పంపించారు కదా! అని చెప్పేసి నేనైతే మట్టి దీపాలైతే రెడీ చేసుకున్నాను. 9 అయితే దీపం పెట్టుకోవడానికి, 9 ధూపం వేయడానికి రెడీ చేసి బయటైతే పెట్టేశాను. ఆ తర్వాత అయితే దేవుడి ఫోటో అది పెట్టడం కోసమేమో పీట అయితే రెడీ చేసుకున్నాను. పసుపు రాసి బొట్లే పెట్టేసుకున్నాను. అన్నీ కూడా అలాగే రెడీ చేసుకున్నాను. మట్టి దీపాలకు కూడా అలాగే పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను. ఈవినింగ్ అయిన టైం కల్లా నేనైతే పూజకైతే రెడీ అయిపోయామండి. అందరం కలిసి పూజ చేసుకున్నాం. మా ఆయన బుక్ చదువుతుంటే నేనైతే పూజ చేశాను. పూజ అయితే బాగా జరిగింది. మీలో ఎంతమందికి ఇది తిరుమూర్తుల పూజ అంటే తెలుసో కామెంట్లో పెట్టండి. ఎందుకు అలాగ అడుగుతున్నానంటే నేను వైజాగ్ వచ్చిన కొత్తలోనే ఈ పూజ చేసుకున్నప్పుడు మా పక్కింటి ఆంటీ వాళ్ళు అడిగితే ఇదేం పూజ అని అడిగేవారు. చాలామందికి పూజ అంటే తెలియదనేసి అనుకునేవాడిని. అప్పుడైతే తెలిసింది. పూజ చేసుకుంటే చాలా మంచిదండి. పూజ అయితే బాగా జరిగింది. లాస్ట్‌లో కొబ్బరికాయ కొట్టి హారతి కూడా ఇస్తాం.